అరే ఫీలింగ్స్ ఇప్పుడు ఏడవలేమా మనుషులు నార్మల్ గా ఏడిపోస్తే చిన్నగా ఏమన్నా వాళ్ళని హర్ట్ చేస్తే ఏడవలేమా. సో దివ్యతో ప్రతిదానికి గొడవ పెట్టుకుంటుంది కదా, అంటే బర్నీ విషయాల్లో వీళ్ళ విషయాల్లో ఎవరు గొడవ పెట్టుకుంటారు? ఫస్ట్ దివ్య గొడవ స్టార్ట్ చేస్తారు, మన తనుజ మేడం మంచి నాగ్గా క్లోజ్ చేస్తారు. తనుజ ఫేక్ అంటున్నారు కదా, అది చెప్తున్నాను కదా, మనసు పెట్టి చూసేటోళ్ళకే తనుజ ఏంటో తెలుస్తుంది. అంటే ఈరోజు నాకు ఉంది కాబట్టి తనుజ తోపు అంటున్నా. ఈరోజు ప్రోమోలో కూడా దివ్యాని తీసేయాలి అని కక్ష పెట్టుకొని మరి రీతుకి కత్తిచ్చింది కదా సంజన, అప్పటికి చెప్పింది కదా. అవును, ఈవెన్ నేనున్న ప్లేస్ లో నేను దివ్యం తీసేయాలని అనుకుంటా. ఆ దివ్య దేనికి ఉపయోగము, అసలు ఏందో, అసలు ఏం కంటెంట్ ఇస్తుందో, ఏం మాట్లాడుతుందో నాకు అస్సలు నచ్చలేదు. దివ్య ఉండడం అయితే నాకు కరెక్ట్ గా. అంటే బిగ్ బాస్ దివ్యకి ఫేవర్ చేస్తున్నారా? ఎలిమినేట్ ఏం చేస్తలేడు అసలు, ఎవరు చేస్తలేరు. ఏదో ఎట్లుంటుందో కూడా లాస్ట్ వీక్ ఇక ఎలిమినేషన్ లేదు, ఫ్యామిలీ వీక్ అని పాపం అని ఒక వీక్ ఉంచిండేమో గానీ అసలు ఆయన ఉండాల్సిన మెటీరియలే కాదు. సో ఇమానియల్ కూడా ఇప్పటికి ఇమ్యూనిటీ కోసం పోరాడుతున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే గొడవ ఆడుతున్నాడు కదా కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి, ఆల్రెడీ 3 వీక్స్ అయినా కానీ. అవును పోరాడుతుంది కానీ ఏం చేద్దాం. దివ్య చెప్పండి ఏంది బ్రో? కళ్యాణ్ ఈ రోజు నామినేట్ చేసాడు రీతుని కెప్టెన్సీ లేకుండా దీపన్ పవన్ గురించి. ఏది మన కళ్యాణ్ పడాల నామినేట్ చేశాడా? రీతునా? వావ్ నైస్ బ్రో, సూపర్. అసలు నేను చూడలేదు యాక్చువల్లీ వీడియో, కానీ మీరు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నామినేట్ అయిపోవాలి రీతు కూడా. మరి ఇంత సాడిజన్ లా ఉన్నారేంటండి మీరు? మరి ఎంత మంచిదో తెలుసా? అది మంచిగా చూసే వాళ్ళకి, నేను మంచిగా చూస్తాను రీతుని. మీకు మనసు లేదు మరి? నేను తనని చూస్తున్నా మరి, అంటే తనుజకు మనసు లేదు మరి. తనుజ రీతు ఫ్రెండ్సే కదా, మరి వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా హౌస్ లో, మీకు ఎందుకంత? అవును బాగున్నారు. డెమోన్ విషయంలో నాకు కోపం వస్తుంది. ఆ అమ్మాయి అంతా చేస్తుంది, సంజన టార్గెట్ చేస్తుంది. నేను సంజనకు కూడా ఫ్యాన్. ఎంత మంచిదో తెలుసా? వర్షం పడకపోతే ఆవిడ అన్నం కూడా తినదు. అమ్మా అవునా? రీతు సంజన మళ్ళీ కూడా పడ్డది కదా ఈ రోజు, ఏమంటారు? అంటే సంజన అంటే కరెక్ట్ అన్న రీతు మరి మాట్లాడిన 100% కరెక్ట్, 200% కరెక్ట్. ఎందుకంటే అక్కడ లేనిది ఏమంటారు కల్పించుకొని అక్కడ అన్ని చేసి చెప్పలేదు. అక్కడ ఏదైతే జరుగుతుందో అదే కెమెరాకి చెప్పింది, ఫ్యాన్స్ కి చెప్పింది, అందరికి చెప్పింది. సంజన తప్పు 0.000. అవునా? ఒక అమ్మాయి అన్ని కెమెరాస్ ముందు అలా ఉండే కరెక్టా? తను జెన్యూన్ గా లవ్ చేస్తుంది కాబట్టి అలా ఉందేమో కదా. బయట ఆడుకోవాలి కదా, లోపల ఎందుకు? అంటే ఫీలింగ్స్ కదా. మరి సంజన కూడా, సంజనకి తనకి తెలిసినట్టు వదిలేయాలి కదా, మరి ఎందుకు అంత పట్టుకొని కూర్చుంది? మిగిలిన వాళ్ళకి సంజనకి నుంచి ఓపిక పట్టి లెవెల్ టు వీక్ తను ఇంకా ఎట్లా అంటే ఓపెన్ అప్ అయిపోయింది. ఇంకా నాతోని కాదు, తీసుకోలేకపోతుంది. వాళ్ళ బాండింగ్, వాళ్ళ క్లోజ్నెస్ సంజన తీసుకోలేకపోతుంది కాబట్టి చెప్పింది. అలా తప్పేముంది బ్రో? మన ముంగట కూడా ఎవరైనా కొంచెం వల్గర్ చేస్తే మనం చెప్పామా? అంతే చెప్పింది సంజన, ఏం తప్పులేదు. ఇమ్మాన్యుయల్, తనుజ, భరణి అండ్ కళ్యాణ్ పడాలా. సో కప్పులో తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ వస్తే ఎవరు తీసుకుంటారు కప్పు? ఎవరు గెలుస్తారు? తనుజ. తనుజ. ఓకే థాంక్యూ. రాదా తనుజకు? తనుజకు వస్తుంది అంటున్నా.